భారతదేశంలో ఇప్పుడు మన సమస్య ఎక్కడున్నాం మనం అంటే చౌరస్తాలోకి వచ్చి పడ్డాం. ఈ చౌరస్తాలో ఉన్న మనం నడి రోడ్డు మీదకి రావటమా లేదా ఇంట్లో ఉండటమా అని తేల్చుకోకపోతే భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది. మిత్రులారా, మీరందరూ చాలా జీవిత అనుభవం ఉన్నవాళ్ళు, చాలా విషయాలు చూశారు, దైవవాక్యాన్ని వినిపిస్తూ ఉంటారు. అలా దైవవాక్యాన్ని వినిపించే మీరు మనిషిలో మంచితనాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తారు, మానవత్వాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి ఎన్నడూ కూడా బైబిల్లో ఒక్క మాట కూడా ఎదుటి వాళ్లకు హాని చేయండి, హాని తలపెట్టండి అని ఉండదు. ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బైబిల్ చదువుకున్నాను నేను, మళ్ళీ తర్వాత చదవలేదనుకోండి. సో అంటే అంతటి లక్షణం కలిగిన మనుషులు ఈ దేశంలో ఉంటే నేను ఇప్పుడే సార్ని అడుగుతున్నా. ఏఐని అడిగితే ఏఐ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అని గూగుల్ సెర్చో ఇంకేదో సెర్చ్ చేస్తే దాని లెక్క దానికి ఉంది. దాని లెక్క ఏంటంటే ప్రభుత్వంలో ఏది నమోదు చేస్తే అదే లెక్క. ఎంత లెక్క చెప్తుందంటే చాలా తక్కువ లెక్క ఉంది. కానీ ఆయన అంటున్నారు 40,000 మంది తెలంగాణ, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 40,000 మంది పాస్టర్స్ ఉన్నారని చెప్తున్నారు ఆయన. అంటే 40,000 మంది పాస్టర్ అంటే ఒక్క పాస్టర్ ఈజ్ ఈక్వల్ టు 2 చర్చీలు వేసుకున్న తక్కువలో తక్కువ. ఒక చర్చీలో 100 మంది వేసుకున్నా ఇక మీరు ఎంతమంది ఉంటారు ఆలోచించండి. కనుక జనగణనలో ఈ కాలం ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు అంటే మతాన్ని గుర్తించే లేదా ఓకే రైట్. సో దైవ నమ్మకం అనేది అది ప్రాకృతిక విశ్వాసం. ఇది రాజ్యాంగబద్ధమో చట్టబద్ధమో న్యాయబద్ధమో అనే విషయాన్ని పక్కన పెడితే ప్రాకృతిక విశ్వాసం అంటే ప్రకృతిని మనం ఎట్లయితే విశ్వసిస్తామో, ఒక గాలి, ఒక నీరు, ఒక అగ్ని, ఒక సూర్యుడు, ఒక ఆకాశం ఎలా అయితే నమ్ముతామో, ఇవి నమ్మడానికి ఎవరైనా క్వశ్చన్ వేసాను, సూర్యుడిని నమ్మడానికి కారణం ఏమిటని ఎవరైనా అడిగితే దానికి సమాధానం ఉండదు. ఎందుకంటే ఇది ప్రాకృతిక సౌందర్యం, ప్రాకృతిక నమ్మకం. నతానియల్ గారు ఫిజిక్స్ టీచర్, దాని కార్యకారణ సంబంధం కూడా చెప్తాడు. సూర్యుని ఎందుకు, ఏమిటి, అది గ్రహమా లేకపోతే దేవుడా, రకరకాల విషయాలు ఉంటాయి దాని చుట్టూ. అట్లా దైవం అనేది ప్రాకృతిక విశ్వాసం. దీంట్లో లాజిక్ క్వశ్చన్ అయ్యాను నేను. బేసిక్గా నా భావన ఏంటో మీ అందరూ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రాకృతిక విశ్వాసానికి సంబంధించి చట్టం అందులోకి దూరకూడదు. అలా దూరకూడదని భారత రాజ్యాంగం రాసిన పెద్దలు ఆ రోజు 293 మంది అక్కడ కూర్చొని, ఇప్పుడున్న పాత పార్లమెంట్లో కూర్చొని చాలా చర్చలు చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిబేట్స్ అండ్ రిలీజియన్ అని కొడితే మనకు చాలా మెటీరియల్ దొరుకుతుంది. ఆ డిబేట్లో క్రైస్తవ మీద చర్చ వచ్చింది, అంబేద్కర్ పార్టిసిపేషన్ ఏం మాట్లాడాడు అంబేద్కర్ అనే విషయాలు ఉన్నాయి, బౌద్ధం మీద వచ్చింది, జైనం మీద వచ్చింది, హిందూ మతం మీద వచ్చింది, అన్ని మతాల విషయంలో చర్చ వచ్చింది. వచ్చినప్పుడు భారతదేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రజలకి మనం సంవిధానాన్ని ఇచ్చేటప్పుడు ఈ సంవిధానంలో ఏం చెప్పాలి అని ఒక అంగీకారానికి వచ్చారు. ఆ అంగీకారం ఆర్టికల్ 25 రాసి ఏం అంగీకారం చెప్పారు, భారతదేశంలో దైవ నమ్మకం అనేది వైయక్తికమైన అంశం. ఈ దైవ నమ్మకం ఎవరు ఏ దేవునైనా నమ్ముకోవచ్చు. ఫలానా దేవుని నమ్ముకోవని మీరు రాజ్యాంగం రాసి ఉంటే ఆ రోజే తెలుసుకునే వాళ్ళం. కానీ ఆ రోజు రాయలేదు. ఇవాళ మీరు ప్రతిదానికి రాజ్యాంగం ప్రమాణం అని చెప్తున్నారు కనుక దేశాన్ని, రాష్ట్రాలని పరిపాలించే పెద్దలందరూ రాజ్యాంగం మీకు ప్రమాణం అయినప్పుడు ఆర్టికల్ 21ని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో కాంట్రాడిక్టరీ చేస్తుందా లేదా కాస్త మనసు పెట్టి ఆలోచించండి, నాలెడ్జ్ పెట్టి ఆలోచించండి. మీరు చాలా పెద్ద, ఎందుకంటే చట్టసభలో కూర్చొని చర్చలు చేసేవాళ్ళు, చట్టాలు చేసేవాళ్ళు. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరులు ఎవరైనా తమకిష్టం వచ్చిన దేవుణ్ణి నమ్ముకోవచ్చు. ఇది ఆర్టికల్ 25 చెప్తుంది. నీవు తీసుకొచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తుంది, దాన్ని ఖండిస్తుంది. ఏం ఖండిస్తుంది, నీవు క్రైస్తవాన్ని నమ్ముకున్నావు కనుక నీకు నేను ఎస్సీ హోదాను ఇవ్వను అని అంటుంది. అన్నప్పుడు ప్రాథమిక హక్కు ముఖ్యమా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ముఖ్యమా అంటే నా విచక్షణలో ప్రాథమిక హక్కే ముఖ్యము. అది ప్రాథమిక హక్కులో భాగమైంది ఆర్టికల్ 25. ఆ ప్రాథమిక హక్కు దాంట్లో రాజ్యాంగ పెద్దలు రాశారు. ఏం రాశారంటే కోర్టులకి, చట్టసభలకి, రాజ్యాంగానికి మధ్యన ఒక వివాదం ఏర్పడితే ఏది ఫైనల్,
అన్నప్పుడు నెహ్రూ చెప్పిన మాట, అంబేద్కర్ చెప్పిన మాట, సర్దార్ పటేల్ చెప్పిన మాట, ఆనాడు రాజ్యాంగ పరిషత్తులు ఉన్న అందరూ చెప్పిన మాట ఏమిటంటే, ఇలాంటి వివాదం ఏర్పడినప్పుడు భారతదేశ రాజ్యాంగానికి ఆత్మ ప్రాథమిక హక్కులు కనుక ప్రాథమిక హక్కులే ఫైనలు. అందుకే ప్రాథమిక హక్కుల జోలికి ఎవరు పడితే వాళ్ళు పోరు. ఎప్పుడు కూడా చట్టము సుప్రీంకోర్టు అయినా ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పులో ఎట్టి పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల జోలికి వెళ్ళదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమంటారు, ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనుకోండి, ఆ జైల్లో పెట్టినప్పుడు ప్రాథమిక హక్కు ఈయనకు దెబ్బతిన్నది కనుక వెంటనే బెయిల్ ఇవ్వండి అని చట్టం చెప్తుంది. స్వేచ్ఛగా మనిషి జీవించే హక్కు ఉన్నది. ఆ స్వేచ్ఛగా జీవించే అతని హక్కును నీ ప్రభుత్వం కేసు పెట్టి కాల రాస్తుంది కనుక వెంటనే బెయిల్ ఇవ్వండి, విచారణ జరపండి అంటుంది చట్టం, ఇది కోర్టు. కనుక ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ప్రాథమిక హక్కు రెండింటి మధ్య వివాదం ఏర్పడినప్పుడు కామన్ సెన్స్తో పెద్దలు ఆలోచించవలసింది ప్రాథమిక హక్కే ఫైనల్. అందుకోసం చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులందరికీ ఈ విషయం తెలియక కాదు, ఈ విషయం అందరికీ తెలుసు. అందరికీ తెలుసు కూడా తీర్పులు ఎట్లు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడాననుకోండి కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కనుక తీర్పులు ఇచ్చే సందర్భంలో రాజకీయ ప్రలోభాలకి గురి కాకుండా, సామాజిక ప్రలోభాలకు గురి కాకుండా, ఏకపక్షంగా కాకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని ఒక ప్రమాణంగా తీసుకొని తీర్పులు ఇవ్వాలని వాళ్ళకు ఒక సూచన ఉన్నది. సరే, అవి కూడా మర్చిపోయారు అనుకోండి. ఇప్పుడు ఈ తీర్పు ముందుకు వచ్చింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత మనలో చర్చ మొదలైంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లోనే ఉన్నది. అది ఉంది కనుక దాన్ని సాకు పెట్టుకొని చాలా చోట్ల ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలన్నీ మీరు చూశారు. ఇప్పటికి ఇంకా అది ఎక్కువ జరగడానికి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఒక ఉపయోగంగా ముందుకు వచ్చింది. గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, అసలు మాకైతే క్రైస్తవం అంటే తెలియదు, చిన్నతనంలో మాకు తెలియదు. నేను ఇంటర్మీడియట్లో ఏపీఆర్జేఎస్లో చేరిన తర్వాత మా టీచర్, ఇంగ్లీష్ టీచర్, ఆయన క్రైస్తవుడు. ఆయన చెప్తూ ఆయన పేరు చూసి నాకు డౌట్ వచ్చింది, పేరు ఏమిటి ఇలా ఉంది అని అన్నప్పుడు నేను ఇంకోసారి అడిగితే చెప్పాడు ఆయన క్రైస్తవుడురా అన్నాడు. క్రైస్తవం అంటే ఏంటి సార్ అని అడిగాను నేను. అప్పటి వరకు నాకు తెలియదు. అంటే ఇంటర్మీడియట్ అంటే ఆల్మోస్ట్ 18 ఇయర్స్ వరకు నాకు ఆ మతం తెలియదు. ఎందుకంటే మేము నల్లమల్ల అడవుల్లో ఉండే గ్రామాలు మావన్నీ కర్నూలు బార్డర్లో ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లా అంటే నగర్ కర్నూలు జిల్లా. మా ఊరు దాటితే నల్లమల్ల అడవులోకి పోతాం మేము, అంతే. మాకు అడవే ఉంటుంది. అడవి దాటితే కృష్ణానది, కృష్ణానది దాటితే కర్నూలు. ఇది మాకుండే వ్యవహారం. ఒకవేళ నా జీవితంలోకి క్రైస్తవ మతం వచ్చి ఉంటే నేను తెలంగాణలో ఉండేవాడిని కాదు, అంటే ఈ పాటికి నేను అమెరికాలో ఉండేవాడిని. ఎందుకు? మా తాత చదువుకునేవాడు, మా అయ్య చదువుకునేవాడు, నేను చదువుకునేవాడిని, నేను ఇంగ్లీష్ చదువుకునేవాడిని, నేను అమెరికా వెళ్ళేవాడిని కదా. మానవ జీవితంలో క్రైస్తవం చేసింది. నేను చట్టం విషయం చెప్పాను, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా. అసలు క్రైస్తవం అనే ఒక మతం, ఈ మతమే కాదు ఏ మతమైనా సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? ఎందుకు ఈ దేశంలో ఉన్న దళితులు క్రైస్తవ మతంలోకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది అనే చర్చ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేయాలి కదా, దేశాన్ని పరిపాలించే వాళ్ళు చేయాలి కదా. ఎందుకు వెళ్ళారు ఈ మనుషులు? ఎందుకు వెళ్ళారంటే, ఈ దేశంలో వేల సంవత్సరాలుగా ఈ మనుషుల్ని నువ్వు ముట్టుకోలేదు, ఈ మనుషుల్ని నువ్వు బడిలోకి రానివ్వలేదు, ఈ మనుషుల్ని నువ్వు గుడిలోకి రానివ్వలేదు, ఊరికి దూరంగా పెట్టావు, చచ్చిన పశువుల్ని కోసుకొని తినమన్నావు, జ్ఞానం ఇవ్వలేదన్నావు, ఆయుధం చేతులకు ఇవ్వనన్నావు. ఇట్లా పెట్టిన ఈ మనుషులు ఒక రకంగా జంతువులాగా జీవిస్తున్న ఈ మనుషుల్లోకి, వీళ్ళ జీవితాల్లోకి ఎప్పుడో ఒక 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఆ చరిత్రలోకి వెళితే అక్కడ క్రైస్తవం పుట్టినప్పటి నుంచి కేరళ క్రైస్తవం పుట్టిందని ఆ చరిత్ర అంతా నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ఓకే, ఎక్కడైతే క్రైస్తవం పుట్టిందో, ప్రారంభం అయిందో కేరళలో, అలాంటి ఒక శిశువులో ఒక శిశువు ఆయన ఇక్కడికి హైదరాబాద్, అది కేరళకు వచ్చాడు అని చరిత్ర చెప్తోంది. ఆ చరిత్ర అంతా కూడా కాసేపు పక్కన పెడదాం. భారతదేశంలోకి విదేశీ పాలకులు వచ్చినప్పుడు క్రైస్తవం ఇక్కడికి వచ్చాక ఈ మనుషులు ఏమి, అసలు ప్రపంచంలో మనుషులందరూ సమానంగా ఉంటారు కదా ఎక్కడ ఏ దేశంలోకి పోయినా. ఒక భారతదేశంలో మనుషులు ఊరికి దూరంగా ఉన్నారేమిటి అనే ప్రశ్న వచ్చింది. వీళ్ళకి వైద్యం లేదు, ఏమి లేదు. అందుకే ఈ మనుషుల జీవితాల్లోకి ప్రవేశించినటువంటిది క్రైస్తవం. మీరు ఆర్థిక, సామాజిక, రాజకీయ మూలాల్లోకి వెళ్ళాలి భారతదేశంలో. ఉట్టి ఆలోచిస్తే కుదరదు. న్యాయమూర్తి ఉట్టికి న్యాయం ఒక తీర్పు ఇవ్వటం అంటే రాజ్యాంగంలో లేనటువంటి ఒక విషయాన్ని ముందుకు తీసుకొచ్చి రాష్ట్రపతి ఒక ఆర్డర్ ఇస్తే ఈ ఆర్డర్ను కదా నువ్వు కొట్టేయవలసింది. ఈ ఆర్డర్ను కొట్టేయకుండా వీళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్, ఎస్సీ హోదా దక్కదు అనే మాట మాట్లాడారంటే తీర్పు వెనుక సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం లేదు. ఒకవేళ ఇది ఉంటే వాళ్ళు అట్లా ఆలోచించే వాళ్ళు కాదు. అందుకే మేము అడుగుతున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఇంకో మతం వాళ్ళైనా
ఆయా మతాల్లోకి ప్రవేశించడానికి కారణాలు ఏమిటి? విత్ ఇన్ ద హిందూ మతంలో కూడా చాలా చర్చ జరిగింది కదా. శైవులు గొప్పనా, వైష్ణవులు గొప్పనా? ఈ కర్ణాటక, ఈ తమిళనాడు, ఈ తెలంగాణ, ఈ వేదిక, ఈ నేల మీద ఎప్పుడు 800 సంవత్సరాల కిందట ఒక మనిషి బయలుదేరాడు. ఆ మనిషి ఏం చెప్పాడు? విష్ణువు నీవు గొప్పవాడు అంటున్నావు, విష్ణువు గొప్పవాడు కాదు, శివుడే గొప్పవాడని నేను అంటున్నాను అని బయలుదేరాడు. ఇప్పుడు విష్ణువు గొప్పనా, శివుడు గొప్పనా అనే ప్రశ్న వేసుకుంటే చాలా వివాదాలు నడుస్తాయి. మరి ఆనాడు జరిగిన మతానికి సంబంధించిన ఒక సంస్కరణ ఉద్యమం వచ్చింది, ఇంకొకప్పుడు ఇంకొక ఉద్యమం వచ్చింది. ఒక్కొక్క మనిషి ఒక మతాన్ని నమ్ముకున్నారు, విశ్వసించారు, ప్రాక్టీస్ చేశారు. అందుకే భారతదేశంలో క్రైస్తవులు రావడానికి ఒక నేపథ్యం ఉంది కనుక ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకొని సరే క్రైస్తవంలోకి వెళ్ళాం. ఏం జరిగింది? మమ్మల్ని గుడిలోకి రానిచ్చారు. ఆ గుడిలోకి రానివ్వకపోతే ఇది గుడిలోకి వచ్చి నువ్వు దేవుని నమ్ముకో, కనీసము దేవుని ప్రార్థించడానికి కూడా అవకాశం ఇవ్వని చోటనే కదా అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఈ నొసటి మీద ఇంత జ్ఞానం ఉండాలి ఈ మనిషికి. ఆ జ్ఞానాన్ని 4 అక్షరాలని ఈ నొసటి మీద అద్దినటువంటి వాళ్ళు ఎవరు? క్రైస్తవమే అద్దింది కదా. ఆ జ్ఞానంతో ఇవాళ ఒక సంస్కారం నేర్చుకున్నాం. అంబేద్కర్ చాలా సందర్భాల్లో రాశారు, దళితుల్లో సాంస్కృతిక విప్లవం రావాలి, సాంస్కృతిక పునరుజ్జీవనం రావాలి అని అనుకున్నాడు ఆయన స్టార్టింగ్లో. ఏమని అనుకున్నాడంటే పశు మాంసం తినొద్దు, గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి. ఈ ఉద్యమం చేస్తే ఎలా ఉంటుందని అంబేద్కర్ మొట్టమొదటి ఆలోచించాడు. కానీ ఈ ఉద్యమం చేస్తే సక్సెస్ కాను అని నాకు అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే వాళ్ళ జీవితాలు అలా లేవు. అందుకే ఆయన ఏం చేశాడు? సామాజిక మార్పు రావడానికి కావలసిన రాజకీయ సామాజిక ఉద్యమాన్ని నడిపాడు. క్రైస్తవం ఇవాళ ఇంతమంది మంచిగా నిండుగా కోట్లు వేసుకొని టక్కేసుకొని కనిపిస్తున్నారు. అసలు నాకు కోట్ వేసుకుందామంటే నాకు అలవాట్లేదు. నిజంగా ఒకవేళ కోట్ వేసుకునే ఒక సంస్కారం, అది ఒక ప్రోటోకాల్. ప్రొఫెసర్లు కోట్ వేసుకుంటారు చాలామంది యూనివర్సిటీస్లో, ఫారిన్ యూనివర్సిటీస్లలో. కానీ జీవితంలో అలవాటు కాలేదు. ఎందుకు అలవాటు కాలేదు అని అంటే మా జీవితాల్లోకి అది రాలేదు. కొద్దిమంది జీవితాల్లోకి వచ్చి ఆ గ్రామం నుంచి ఆదివారం పూట కాగానే మంచిగా స్నానం చేసి నూనె పెట్టుకొని దువ్వుకొని మంచిగా కోట్ వేసుకొని రోజంతా పనిచేసి వారంలో మిగతా 5 రోజులు పనిచేస్తారు. కానీ ఆదివారం సంస్కారవంతంగా ఒక మనిషి అక్కడికి వెళ్ళే ఒక పద్ధతిని క్రైస్తవం నేర్పింది మా జీవితాల్లో. సంస్కారం నేర్పింది, చదువు నేర్పింది, ఈ ప్రపంచాన్ని చూసే ఒక లాంగ్వేజ్ని ఇచ్చింది, అద్భుతమైన లాంగ్వేజ్ని ఇచ్చింది. నీవు సంస్కృతం నేర్పకపోతివి. మా అంబేద్కరే సంస్కృతం నేర్చుకుంటానయా, నాకు సంస్కృతం నేర్పండి అంటే నీవు అంటరాని వాడివి. సంస్కృతం అనేది దేవతల భాష గనక అంటరాని వాడు నీవు అది నేర్చుకోవడానికి వీలు లేదంటే. మా బాబు జగ్జీవన్ రావు సంస్కృతం నేర్చుకుంటానంటే నేర్పకపోతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే సంస్కృతం నేర్చుకుంటాను నేర్పకపోతుంది కదా. మీ భాష నేర్పకపోతుంది. కానీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఆంగ్లం నేర్పటం మూలంగా ఇవాళ ఈ కాస్త ప్రపంచాన్ని అర్థం చేసుకునే అవకాశం మాకు లభించింది, దేశం గురించి ఆలోచించే అవకాశం లభించింది. అందుకే ఈ మూలాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఎవరు వెళ్ళాలి ఈ మూలాల్లోకి? మోడీ గారు వెళ్ళాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మూలాల్లోకి మోడీ గారే వెళ్ళాలి, అమిత్ షా గారి మూలాల్లోకి వెళ్ళాలి. మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటేనే అప్పుడు క్రైస్తవుల్లోకి ఎందుకు వెళ్ళారు, బౌద్ధంలోకి ఎందుకు వెళ్ళారు, ఇస్లాంలోకి ఎందుకు వెళ్ళారు. తెలంగాణ ప్రాంతం ఉందండి, ఇప్పుడు నా పేరు కాసిం. కాసిం అనగానే అందరూ ఏమనుకుంటారు? ముస్లిం అనుకుంటారు కదా. ఓకే, నేను వీడియోలు ఏమన్నా నా ఉపన్యాసాలు పెట్టినప్పుడు దాని కింద మీరు కామెంట్స్ చూడండి. నువ్వు ముస్లిం కనుక, నువ్వు పాకిస్తానోడు కనుక నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అని పెడతాడు కామెంట్స్ చాలామంది. కానీ నా పేరును చూస్తే నన్ను ముస్లిం అని ఇంతగా నన్ను ఇబ్బంది పెడితే నిజంగా అజహర్ సార్ లాంటి వాళ్ళు, నిజంగా ఈ దేశంలో ముస్లింలుగా పుట్టిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో మీరు ఒక్కసారి ఆలోచించండి. సెకండరీ సిటిజన్స్ అయిపోయారు ఈ దేశంలో రాను రాను. ఈ దేశం కోసం త్యాగం చేశారు కదా. కానీ 1857 తిరుగుబాటులో ఆనాడు చివరి రాజు, ముస్లిం రాజు, చివరి రాజు తన మనుమని చంపినా, తన కొడుకుని చంపినా, తన కోడళ్ళని చంపినా, తనను చంపినా, రంగూన్ జైల్లో పెట్టి చంపేసినా తల వంచలేదు, ఓడిపోలేదు, వెన్ను చూపలేదు. అది దేశం యొక్క చరిత్ర. అతను ముస్లిమే కానీ దేశం కోసం త్యాగం చేశాడు కదా. అందుకే సెకండరీ సిటిజన్స్గా మార్చే ఒక క్రమం మొదలైంది. ఇప్పుడు సార్ చెప్పారు ఎవరెవరు, అటు ముస్లింలు ఇటు క్రైస్తవులు. అందుకే ఈ దేశంలో వీళ్ళు ఏకం కాకపోతే, వీళ్ళ మధ్యన ఐక్యత రాకపోతే ఏదో మార్పు వస్తుందని మీరు అనుకోకండి మిత్రులారా. తెలంగాణ ప్రాంతంలో చాలామంది దళితుల్లో ముస్లింల పేర్లు ఉంటాయి. మా పాలెల దాంట్లో
చిన్న హుసేను, పెద హుసేను, నడిపి హుసేను. ఒకటే ఆయనకు ముగ్గురు కొడుకులు, 3 పేర్లు హుసేన్ అని పెట్టారు. హుసేన్ అంటే వాళ్ళు నిజంగా ముస్లింలు కాదు. నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు కదా, మ్యారేజ్ సర్టిఫికేట్. నేను వాడికి చెప్పాను, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మాది అన్నాను నేను. అంటే నాది హిందూ మ్యారేజ్ యాక్ట్ కాదు, క్రైస్తవ మ్యారేజ్ యాక్ట్ కాదు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది ఒకటి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో నువ్వు నమోదు చేయాలని అప్లై చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ జడ్జి వాడు రిజిస్టర్ ఉంటారు కదా, ఆయనకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే నా పేరు కాసిం కదా, ఇప్పుడు ముస్లిం అనుకొని ఎంక్వైరీకి పంపించాడు. ఇంటికి ఎంక్వైరీ పంపిస్తే ఏముంటుంది, ఊరికి దూరంగా వాడలు ఉంటాయి, వాడలో ఇల్లు ఉంటుంది, మా అమ్మ వాళ్ళు అలుకుతుంది, మంచి అలికి ముగ్గులు వేస్తుంది. చూసి వాడు రిపోర్ట్ రాసుకొని పోయిన తర్వాత వాడు రిజిస్టర్ నాకు డైరెక్ట్గా ఫోన్ చేశాడు. అదేం సార్ మీ అమ్మ నాయన హిందువులు ఉన్నారు, మీరేమో ముస్లిం ఉన్నారంటే, నేను ముస్లిం కదండి, నా పేరు అట్లా పెట్టారు. ఏం పేరు అంటే పీర్ల పేరు, కాసిం పీర్ పేరు పెట్టారు. అంటే తెలంగాణ ప్రాంతంలో ముస్లింల కల్చర్ హిందువుల జీవితంలో భాగమైంది. హిందువులు ముస్లింలు వేరు కాదు. ఇక్కడ కూడా మీరు గుడిలోకి రానివ్వకపోతేనే కదా కొద్దిమంది అయినా ముస్లింలుగా మారిపోయారు తెలంగాణ ప్రాంతంలో. అందుకే ఇక్కడ ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరు అంటే ఈ దేశం మూలవాసులు. ఆ మూలవాసుల మధ్యన ఐక్యత తీసుకురాకుండా ఏమీ జరగదు. దయచేసి మీరు దైవవాక్యం బోధించే వాళ్ళు ప్రశాంతంగా కూర్చోబెడతారు, కోపం రాకుండా చెప్తారు. కానీ వ్యవస్థనేమో ఇప్పుడు అట్లా లేదు. మీరు ప్రశాంతత బోధిస్తే ప్రశాంతంగానే బోధించండి, కానీ ఏదో రకమైన ఒత్తిడి లేకపోతే ప్రభుత్వాలు మారవు. రెండు రకాల ఒత్తిడి. ఒక ఒత్తిడి ఏమో ఓటు బ్యాంకు ఒత్తిడి. మనకి ఓటు బ్యాంకు ఉందనుకుంటే వీళ్ళు మనకి చట్టం చేయకపోతే ఓటు వెయ్యరనుకోనన్నా భయపడి చట్టం చేయాలి ఒకటి. లేదు రెండవది, ఈ దేశంలో ఉన్న యంత్రాంగాన్ని మనం కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి పని అయినా చేయాలి. ఈ రెండు చేయకుండా మీరు పని జరుగుతుందని మాత్రం అనుకోకండి దయచేసి. మన కళ్ళ ముందు ఎంఆర్పిఎస్ పోరాటం నడిచింది, 30 ఏళ్ళు నడిచింది. ఎన్ని రకాల ఒత్తిడితో నడిచింది? అనేక రకాల ఒత్తిళ్లతో జరిగింది. జనాభా ఎక్కువగా ఉంది కనుక అనివార్యంగా చట్టం చేశారు, లేదా ఉద్యమం జరిగింది కనుక అనివార్యంగా చట్టం చేశారు. 2 రకాల వలన చట్టమైంది. ఆ విధంగా ఈ చట్టం కావాలి. ఈ చట్టం కావాలంటే లాబింగ్ చేయండి, ప్రశాంతంగా లాబింగ్ చేయండి. కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని అందరితో మాట్లాడండి, కూడగట్టండి. లాబింగ్ ఇదొక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏమిటంటే ఒత్తిడి కూడా పెట్టాలి. ఎన్ని రకాల ఒత్తిడి పెడితే అన్ని రకాల ఒత్తిడి. చిన్న నిరసన రూపాలు కూడా మొదలు కావాలి. నిరసన రూపాలు మొదలు కాకుండా కూడా ఎవరికి ఏమి వినిపించదండి. మీరు ఏం చేస్తారు, చర్చిలో కూర్చోబెట్టిన వాళ్ళు 4 రోజులు చర్చిలోనే కూర్చోబెట్టండి, చూద్దాం ఏం జరుగుతుందో. బైబిల్ చదువుకుంటా 4 రోజులు చర్చిలోనే కూర్చోబెట్టండి. దేశవ్యాప్తంగా ఒక్కరోజు ఒక కార్యక్రమం తీసుకోండి. మీరు బైబిలే చదవండి, 4 రోజులు కూర్చోబెట్టండి. ప్రపంచ వార్త ఎట్లా అవుతుందో ఒకసారి మీకే తెలుస్తుంది. ఆ తర్వాత అట్లా మెల్లమెల్లగా సభలు సమావేశాలు పెట్టండి. పెట్టే సభలు సమావేశాలకు రావడానికి భయపడుతున్నారండి. మొన్న గుంటూరులో ఒక సభ పెట్టారు, స్కూల్ గ్రౌండ్. అది 10,000 కెపాసిటీ గ్రౌండ్. వాళ్ళు నిజంగా 10,000 మందిని కూడగడదామని సభ పెట్టారు. నన్ను కూడా స్పీకర్కి పిలిస్తే వెళ్ళాను. తీరా చూస్తే అక్కడ 1000 మంది హాజరయ్యారు. ఏం జరిగిందని అడిగాను నేను. ఏం జరిగిందని అడిగితే ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక భయాందోళక వార్తని క్రియేట్ చేశారు. ఆ సభకు వెళ్తే రేపటి నుంచి మీ ఇళ్ళ మీద దాడులు జరుగుతాయి అని ఒక వార్తని స్ప్రెడ్ చేశారు. దాని మూలంగా సభకి ఎవరు రాలేదు. నిజమే, మనం భయపడుకుంటే ఇంట్లోనే ఉందాం. మరి మన హక్కు ఎట్లా వస్తుంది అనేది కూడా క్వశ్చనే కదా. మనం ఏదో రూపంలో మన బలం చూపెట్టకపోతే, ప్రదర్శన చేయకపోతే ఎట్లా? ఇంట్లో కూర్చున్నావు, రేపు ఇంటి మీదకి వస్తారు, అప్పుడు ఏం చేస్తావు? ఇంటి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? కనుక ఇంటి మీదకి వచ్చే పరిస్థితి కలగకుండా ఉండాలంటే మనం అందరం ఐక్యమై ముందుకు రావాలి. దానికోసం ఇప్పటి వరకు ఉండే గ్యాప్ ఏమిటంటే సార్, మీరు పెద్దవాళ్ళు ఆలోచించండి, ఇంటలెక్చువల్ సపోర్ట్ లేదు దీనికి. అంటే ఇంటలెక్చువల్స్ అంటే మీ క్రైస్తవులో ఉన్న ఇంటలెక్చువల్స్ అనుకుంటున్నారు. బయట ఒక పౌర సమాజం ఉంటుంది. ఈ పౌర సమాజం అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక డెమోక్రటిక్ మూమెంట్కు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా తెలంగాణ మూమెంట్ అయినా, ఎంఆర్పిఎస్ మూమెంట్ అయినా, ఇంకో మూమెంట్ అయినా, లేదా మండల్ కమిషన్ మూమెంట్ అయినా, భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు, రెడ్లు, కాపు, కమ్మ, పటేలు అందరూ ప్రజాస్వామికవాదులు ఉంటారు. వాళ్ళందరి మాటకి సమాజంలో బాగా విలువ ఉంటుంది, ఆలోచిస్తారు, మీడియా ప్రభావితం అవుతుంది. కనుక మీరు ఏం చేయండి అంటే ఒక పౌర సమాజంతో ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి దీనికి సంఘీభావంగా వివిధ రకాల సమావేశాలు, ప్రెస్ నోట్లు, లేకపోతే వ్యాసాలు రాయించటం, అది కూడా చేయవలసి ఉన్నది.
అప్పుడే మిగతా కులాల్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. ఇవాళ మెజారిటీరిజం అనేటటువంటిది బాగా పెరిగింది కదా. చాలా సింపుల్గా ఏమనుకుంటారంటే ముస్లింలు భారతదేశంలో అనవసరంగా ఉన్నారు, వీళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి, లేకపోతే మేము చెప్పినట్లు వినాలి. ఇది ఒక ఆలోచన పెంచుకుంటూ పోతున్నారు. సినిమాలు విపరీతంగా పెరిగినాయి. అలాంటి ఆలోచనను పెంచే సినిమాలు, సీరియళ్ళు పెరిగాయి. ఇక నెక్స్ట్ క్రైస్తవులు కూడా భారతదేశం వాళ్ళు కాదు, వాళ్ళ మతాన్ని వదిలేసి మళ్ళీ వెనక్కి రావాలి, ఈ వెనక్కి వచ్చేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనే ఆలోచనను పెంచుతూ ఉన్నారు. ఇలా పెరిగి చివరికి ఏమవుతుందంటే మన మీద వ్యతిరేకత పెరుగుతుంది సమాజంలో. అటువైపు వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ఏం చేయాలంటే దాన్ని న్యూట్రల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని న్యూట్రల్ చేయడానికి ప్రయత్నం చేయాలంటే పౌర సమాజం నుంచి మద్దతు కూడా కట్టుకోవాలి. అలాంటి ఇప్పుడు ఇక్కడ అజార్ సార్ వచ్చారు, లక్ష్మణ వచ్చారు, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనివలన ఒక మంత్రి మాట్లాడితే సమాజంలోకి వెళ్ళే విషయం అది పాజిటివ్గా మనకి ఒక దృక్పథం రావడానికి ఏర్పడుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు చేయాలని తప్పనిసరిగా ఇది న్యాయమైన ఆకాంక్ష. మేము చర్చిలు కట్టుకున్న మాట నిజమే, క్రైస్తవంలోకి పోయిన మాట నిజమే, కానీ మా ఇల్లు ఏ మాదిగవాడలో ఉండాలో మాదిగవాడలోనే ఉంది, ఏ మాలవాడలో ఉండాలో మాలవాడల్లోనే ఉంది. మా ఇల్లు ఏమీ అగ్రహారంలోకి పోలే. ఎక్కడన్నా పోయింది అగ్రహారంలోకి? రెడ్ల ఇళ్ళ మధ్యనేమి ఇల్లు కట్టుకోలే, బ్రాహ్మణుల ఇళ్ళ మధ్యనేమి ఇల్లు కట్టుకోలే. మా ఇల్లు ఎక్కడున్నాయో అక్కడనే ఉన్నాయి. దానితో పాటు మేము క్రైస్తవ మతంలోకి పోయిన మాట నిజమే, మేమేమి తప్పు చెప్పట్లేదు, వెనక్కి పోవటం లేదు, నిజమే. కానీ మేము ఒక ఉద్యోగస్తురాలుగా, ఒక స్త్రీ ఉద్యోగస్తురాలు అయితే, ఒక పురుషుడు ఉద్యోగస్తుడైతే మా వెంట ఉండే కుల వివక్ష ఏమి తగ్గలేదు, కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. లేదా మా క్రైస్తవుని నమ్ముకున్న వాళ్ళు ఒకరు ఒక మంత్రి అయితే, ఒక ఎమ్మెల్యే అయితే, లేదా ఒక ఎంపీ అయితే కుల వివక్ష ఏమి తగ్గలే. ఒక్కొక్కసారి ఎన్ని రకాలుగా ఉంటుందంటే, నేను ఈ మధ్యకాలంలో చాలా దగ్గరగా అన్నతో పాటు లక్ష్మణతో పాటు కలిసి, అప్పుడప్పుడు అజార్తో సార్తో పాటు కలిసి కొన్ని విషయాల్లో తిరుగుతూ ఉంటే కనిపిస్తుంది అధికారులకి ఎంత రిమ్మ ఉంటుందంటే, నేను రిమ్మ అంటున్నందుకు ఏమనుకోకండి, అసలు ఒక మంత్రి ఒక ఆర్డర్ చేస్తే దాన్ని అమలు చేయడానికి అవతల ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ అధికారి లేదా ఇంకో అధికారి అస్సలు ఫైల్ని కదిలించడే, అక్కడ వేసుకొని కూర్చుంటాడు. నా కళ్ళతో చూశానండి. మరొక మినిస్టర్ ఒక మాట చెప్తే, పొద్దున మాట చెప్తే సాయంత్రానికి జీవో వచ్చిందండి. ఏమిటిది అంటే, మా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మా పట్ల కుల వివక్ష పోలేదు, మా ఇల్లు మారలేదు, మా తిండి మారలేదు, మా జీవితం మారలేదు. కులం పోనంత వరకు మీరు ఒక కార్యక్రమాన్ని తీసుకోండి. మోడీ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఒక కార్యక్రమం తీసుకోండి మోడీ గారు. భారతదేశంలో నేను ఈరోజు కులాన్ని నిర్మూలిస్తూ ఒక చట్టం చేస్తున్నానని మీరు ప్రకటించండి పార్లమెంట్ సాక్షిగా. కుల వివక్ష ఉండదు అని ప్రకటించండి, మొదటిది. రెండోది, భారతదేశంలో ఉన్న సంపద అంటే టాటా, బిర్లా, రిలయన్స్ అంబానీ, ఆదానీ అందరి సంపదని దేశంలో అందరికీ సమానంగా వంచుతున్నానని మీరు ఒక చట్టం చేయండి. ఈ రెండు పనులు చేయండి. కులాన్ని నిర్మూలిస్తూ చట్టం చేస్తున్నా, ఎందుకంటే మీరు అనుకుంటే అవుతుంది. మోడీ గారు పెద్ద నోట్లు రద్దు అని రాత్రి అనుకున్నాడు, పొద్దుట వరకు రద్దు అయింది. 370 ఆర్టికల్ రద్దు అన్నాడు, రద్దు అయిపోయింది. రామాలయం నిర్మిస్తా అన్నాడు, నిర్మించేశాడు. ఓకే, మరి ఇప్పుడు ఇది కూడా అనుకుంటే ఆస్తిని సమానంగా పంచుతున్నా అని అనండి. మాకు రిజర్వేషన్ ఎందుకండి? రిజర్వేషన్లు మాకు భూములు ఇవ్వండి, వ్యాపారాలు ఇవ్వండి, మేము వ్యాపారాలు చేస్తాం. కనుక దేశంలో సామాజిక అసమానత, ఆర్థిక అసమానత ఉన్నంత కాలం రిజర్వేషన్ అనేది మా హక్కు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎందుకు హక్కు అంటే, చివరికి మాట చెప్పి ముగిస్తా. ఎందుకంటే భారతీయుడు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో వేల సంవత్సరాలుగా మీ పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు, మీ పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు, నిరాకరింపలేదెన్నడు అప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకున్ అని రాశాడు గుర్రం జాషువా. అప్పు వడ్డది దేశం మాకు. మీరు ఎన్ని సంవత్సరాలు మాకు సేవ చేసినా అప్పు తీరదు. ఎందుకు తీరదంటే, అతి తక్కువగా చూసే నీ పాదాన్ని మేము ముద్దాడి మా చేతులతో చెప్పులు కుట్టి నీకు మెత్తటి పరుపులు ఇచ్చాం కనుక ఈ దేశం మాకు అప్పు వడి ఉంది. అప్పు తీరే వరకు మీరు మా కోసం పనిచేయాలి. అందుకే లక్ష్మణ, రేపు నాకు యాన్యువల్ డే ఉంది, డీజీపీ గారు వస్తున్నారు. కేవలం మీరు చెప్పారని నాకు అమృత్ గారు, విజయ్ కుమార్ గారు ఫోన్ చేసినందుకు వెంటనే వచ్చేసాను. రేపు యాన్యువల్ డేకు నేను ఏర్పాటు చేసుకోవాలి.
ఓకే ఓకే, అందుకోసం మీ మాట విన గౌరవంతో ఈ కార్యక్రమానికి వచ్చాను. ఇంతమందిని కలుసుకునే అవకాశం లభించింది. మీకు నమస్కారం. మీతో నేను ఉన్నాను. థ్యాంక్ యూ.